ఈ చేపలు అయితే తెచ్చినాము. ఇక కడుగుతున్నాం చూడవచ్చు నీట్గా. నీట్గా అయితే కడుగుతున్నాము. హైదరాబాద్లో చేపలు తెచ్చినాము. ఇక నీట్గా కడుగుతున్నాము. ఇక మసాలా అయితే పెడుతున్నా. మసాలా, కారం పొడి, ఉప్పు, కారము, మసాలా నీట్గా పెట్టి చూపిస్తున్నాం చేపలు ఎట్లా ఉన్నాయో. 2 కిలో చేపలు తెచ్చినాం. సౌండ్ చేయకపోతే 2 కిలో చేపలు తెచ్చినాం. ఇక నీట్గా కడిగా మసాలా అయితే రుద్దుతున్నాం. ఉప్పు, కారం పొడి, ఉప్పు, మసాలా కొద్దిగా ఇంకొద్దిగా కొద్దిగా పసుపు వేస్తుంది. చూస్తున్నారా ఎట్లా కలుపుతున్నా? ఈ విధంగా కలుపుకోవాలి చేపలు మొత్తము. కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. దాన్ని ఒక అర్ధగంట ఆరనియాలి. ఆరనిచ్చిన తర్వాత తీసుకొచ్చి బాండ్లీ పెట్టాలి. ఈ బాండ్లీ పెడితే బాండ్లీ దేవుతున్నాం చూడవచ్చు మీరు. సర 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 మారిగి నూనెలో వేసుకోవాలి చేపలు మంచిగా వేసుకోవాలి. ఇక వేసుకొని ఇక ఉప్పు కారంగా పక్కన పెట్టిన దేవి. ఇంకా అవి మంచిగా కాలలేవు, కొద్దిగా ఇంకా కాలుతున్నాయి అవి. మా అల్లుడు అయితే ఇక చూస్తున్నాడు ఎప్పుడు తిందామా అని. ఆల్రెడీ అక్కడైతే ఇక్కడ కలిపి పెట్టుకున్నాయి. ఇక దేవి ఇక్కడైతే పెట్టిన, ఇక కనబడుతున్నాయా ప్లేట్లో పెట్టిన మంచిగా దేవి మొత్తం నీట్గా. ఇక సుయ్యమని ఆడ నూనెలో అయితే దేవుతున్నాము. ఇక ఇక్కడైతే పెట్టిన ప్లేట్లో మంచిగా మొత్తము. మా అల్లుడు వస్తాడు ఇప్పుడు కొద్దిగా అయితే. ఇక తిన్నిక టేస్ట్ వస్తాడు. ఎట్లా చూడండి. వీడి వరకు నీట్గా పెట్టిన చూపిస్తున్నాడు చూడు చేపలు. ఇక ఈ విధంగా మా అల్లుడు చూడు తింటున్నాడు. ఆల్రెడీ టేస్ట్ సూపర్ ఉన్నాయని చెప్తున్నాడు మా అల్లుడు కూడా. మంచిగా ఉన్నాయంట.